ఒంగోలు నగరంలోని 46వ డివిజన్ అంజయ్య రోడ్ నందు 3,70,00,000 నిర్మించనున్న ప్రభుత్వ బాలుర కళాశాల వసతి గృహాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ రాజగండ్ల వెంకట్రావు, ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, జనరల్ సెక్రటరీ బొడ్డపాటి వెంకట్, డివిజన్లోని టీడీపీ నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, రండి ఇదే మంచి అవకాశం. మనసు విప్పి చర్చిద్దాం మన అందరి క్షేమం కోసం. సార్ చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. నిన్నటి కాలం చేదు కొడుకుల్ని మిగిల్చింది చేటుగా. అవినీతిని పోషించిన అధికార బలం తన బాధ్యతనే మరిచింది అలవాటుగా. ఎలా ఉన్న రాష్ట్రం ఇప్పుడెలా ఉంది దేశం? అడుగడుగు ప్రతి వ్యవస్థ అస్తవ్యస్తం. అగమ్యాగోచరమే ప్రగతి బాట స్పష్టం. అందుకే చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెలకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. మదుపులేని అంతులేని విద్యుత్ కోత పరిణమించే గుండె కోతగా. స్వాహ అన్నారు గనుక దారిద్ర్యము మిగిలెను తలరాతగా. అరక పట్టిన రైతు, హైటెక్ సిటీ యూత్, ఎవరిని కదిలించిన ఏదో దైన్యం. 25 ఏళ్ల వెనుకై బిక్కుమంది భవితవ్యం. అందుకే సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వం తరఫున 3,70,00,000 బాయ్స్ హాస్టల్ ఇది ఓపెన్ అయితే దగ్గర 300 మెంబర్స్కి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇప్పుడు కూడా ఎక్కడైతే ఉన్నారో సాంక్షేమ ఆల్రెడీ ఉమెన్స్కి కూడా, లేడీస్కి కూడా కడతా ఉన్నాం, జెంట్స్కి కూడా కడతా ఉన్నాం. వాళ్ళకి ఇదివరకు లాగా రెంటల్ బిల్డింగ్లో కాకుండా ఓన్ బిల్డింగ్లో ఉండాలి, అన్ని వస్తువులు ఉండాలి అనేది ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు వాళ్ళ కోసం అని చెప్పేసి ఈరోజు మళ్ళీ 3 కోట్లు, అక్కడికి వచ్చే లోపల దాని 4 కోట్ల చిల్లర మనం 6 కోట్లతోటి అక్కడ కూడా భూమి పూజ చేసి అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతాం. ఇంకా ఇట్లాంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో SC/STలు కూడా మొత్తం గవర్నమెంట్ సంబంధించిన ఈ కన్స్ట్రక్షన్ చేసి బాగా ఉండేటట్టుగా కూడా అన్ని కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ కాంట్రాక్టర్కి ఇచ్చినట్టుంది. దాన్ని కూడా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉండాలి, క్వాలిటీ ఆఫ్ రేపు భవిష్యత్తులో దానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆయన కూడా కన్స్ట్రక్ట్ చేసేటట్టుగా మన DE గారు వీళ్ళంతా కూడా చూస్తారు. తప్పకుండా కూడా తొందరలోనే దీన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తాం.
చంద్రబాబు వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు మన పల్లెకి మన గణపతి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు అమ్మలారా అక్కలారా అన్నలార తమ్ముళ్ళార రండి రండి ఇదే మంచి అవకాశం మనసు విప్పి చర్చిద్దాం మన అందరి క్షేమం కోసం చంద్రబాబు వస్తున్నాడు మన పల్లెకి మన గణపతి మన గుండెల నట్టేళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు ప్రజాయాత్ర చేస్తున్నాడు నమ్మకాన్ని వంచించిన నిన్నటి కాలం చేదు గుర్తుల్నే మిగిల్చింది చేటుగా అవినీతిని పోషించిన అధికార బలం తన బాధ్యతనే మరిచింది అలవాటుగా ఎలా ఉన్న రాష్ట్రం ఇప్పుడెలా ఉంది నేస్తం అడుగడుగు ప్రతి వ్యవస్థ అస్తవ్యస్తం అగమ్య గోచరమే ప్రగతి బాట సమస్తం అందుకే